ఎవరైనా సరే జీవితంలో విజయం సాధించాను అని భావించకూడదు అనేది నా ఆకాంక్ష. Even if that idea comes that I have become successful, మీకు ఆ భావన కలిగినప్పుడు పట్టించుకోకుండా ఉండండి. విజయానికి ఇంకా ఎన్నో మైళ్ళు ప్రయాణించాలి అని భావించండి. ప్రాపంచిక విషయాల్లో విజయం కూడా ఒక రకమైన విజయం అయినప్పటికీ, అది అసలైన విజయం కాదు. మంచి స్కూల్లో చదివి, మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందటం ఒక విధమైన విజయం. అలాగే మంచి ఉద్యోగం సాధించటం, జీవితంలో ఉన్నతంగా స్థిరపడటం కూడా విజయం అని చెప్పచ్చు. लेकिन जब हम आध्यात्मिक बात करते हैं, అయితే మనం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటే, ఆధ్యాత్మిక యాత్ర అనంతమైనది. ఈ యాత్రలో మీకు విజయం సాధించాను అనే భావం ఎప్పుడూ కలగకూడదు. ఇంకా ఇంకా ప్రయత్నించాలి. భగవంతునిపై ప్రేమ చిగురిస్తే, ఆయన్ని స్వల్పంగా ప్రేమిస్తే ఇందులో మనం విజయం అందుకోలేము. ఆ ప్రయత్నం అనేది అనంతంగా ఉండాలి. అనంతమైన దాన్ని పొందాలంటే మన కృషి కూడా అనంతమైనదే అయి ఉండాలి. కనుక మీ కృషికి స్వస్తి చెప్పే ఆలోచన మీ హృదయంలోకి చేరనివ్వకండి. नहीं तो उसको बोलते हैं हम पहुंच गए ऐसा लगेगा, లేదంటే మనకు విజయం లభించిందని మనసుకి అనిపిస్తే, ఇక తదుపరి ముందుకు సాగే ప్రయత్నం నిలిపివేస్తుంది. और जो रिटायरमेंट का ख्याल है ना वो कभी रखना ही मत। ఈ రిటైర్మెంట్ అనే ఆలోచనను మీలోకి రానివ్వకండి. ఎవ్వరూ జీవితంలో ఎప్పటికీ రిటైర్ అవ్వకూడదు. ఏదో ఒక పని, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి.